ప్రార్థనలో ఆయన సాతాన్ని జయించాడు, శరీరాశిని జయించాడు, నేత్రాశిని జయించాడు, జీవపుడమ్మము జయించాడు, సాతాన్ని జయించాడు. అందుకనే ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలని నా భారం. నేను వస్తే మీరు ఏదో ఇస్తారని, నాకు ఏదో పెడతారని కాదు. ప్రతి కుటుంబంలో ప్రార్థన ద్వారా మన కుటుంబంలో ఉన్న వారందరూ శరీరాశి జయించాలి, నేత్రాశి జయించాలి, జీవపుడమ్మము జయించాలి, సాతాన్ని జయించాలి. వాడి కార్యాలను యేసయ్య కూడా సాతాన్ని జయించడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనా శక్తి. అందుకని 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి ఆయన ఆత్మ బలం పొందుకొని అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తూ వచ్చాడంట. అరణ్యంలో ఎలా వచ్చాడు? ఉపవాస ప్రార్థనలో నుండి ఆత్మ చేత బలపరచబడ్డాడు, ఆత్మ బలం పొందుకున్నాడంట. ఎందుకు మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాం తెలుసా? ఆత్మ బలము పొందుకోవడానికి. మన బలం సరిపోదు సాతాన్ని గెలవాలంటే.